Good morning, everybody. అందరు బాగున్నారా? అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు తాతయ్యలు వచ్చారు. ఎంత హ్యాపీగా ఉండాలి కదా పిల్లలందరూ, అవునా? ఓకే, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అడవిలో ఒక తోట ఉంటుంది. ఆ తోట పప్పయ్య తోట. ఆ తోటలో చాలా పండ్లు ఉన్నాయి. ఆ పప్పయ్య తోటకి ఒక రాజుగా, ఆ పప్పయ్యలో ఒక పెద్ద రాజు అనే చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టుకి చాలా పండ్లు ఉన్నాయి. ఆ చెట్టు పండ్లు ఉన్నప్పుడు చాలా పక్షులు వచ్చి ఆ పండ్లన్నీ తింటూ ఉంటాయి. ఆ పండ్లన్నీ తింటూ ఉన్నప్పుడు వాడికి మంచి ఆహారం ఆ తోట ఇస్తుంది అని ఆ పప్పయ్య తోట ఆ హెడ్ ఎవరైతే ఉంటారో తను హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు.
అబ్బా నా తోటకి చాలా పక్షులు వస్తున్నాయి, చాలా మందికి నేను ఆహారం పెడుతున్నాను, ఎంత చక్కగా అవన్నీ భోంచేసి వెళ్తున్నాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. అయితే ఒక రోజు పిల్లలు వింటున్నారా? ఒక రోజు ఏమైంది అంటే ఒక పెద్ద గ్రద్ద వస్తుంది, వచ్చి ఈ తోటనంతా కూడా పాడు చేస్తూ ఉంటది. ఈ పాడు చేస్తున్నప్పుడు పక్షులన్నీ కూడా వచ్చి దాన్ని అడ్డుకుంటా ఉంటే అడ్డుకున్న పక్షులన్నీ కూడా అది తినేస్తా ఉంటే అయ్యో పక్షులన్నీ తినేస్తా ఉంది, తోటనంతా పాడు చేస్తా ఉంది కదా అని చెప్పి అందులో ఉన్న యాక్టివ్గా ఉన్న ఒక పక్షి ఏం చేస్తుంది, చిన్న పిచ్చుక. అది చాలా యాక్టివ్గా ఉంటది, ఏ పండుని ఏది కూడా ముట్టుకొనివ్వదు, తన వస్తువులు ఏది ముట్టుకొనివ్వదు. ఎందుకు అంటే తోటలో ఉన్నప్పుడు తన పండ్లన్నీ అది తింటా ఉండేది. తనకి వర్షం వచ్చినప్పుడు, తనకి ఎండ కొట్టినప్పుడు వెళ్ళి ఆ తోటలో చెట్ల కింద, ఆ పండ్ల కింద, ఆకుల కింద అది పడుకుంటా ఉండేది. అయితే ఈ తోట ఇంత మంచిగా మాకు సపోర్ట్ చేసింది. మరి ఈ రోజు గ్రద్ద వచ్చి పండ్లన్నీ తినేస్తా ఉంది, ఆకులన్నీ తినేస్తా ఉంది, అయ్యో మాకెక్కడ ఉండాలి, మేము తోటంతా పాడు చేస్తుంది అని చెప్పి అందులో యాక్టివ్గా ఉన్న ఒక చిన్న పిచ్చుగా ఏం చేస్తుంది అంటే గ్రద్దను ఎదుర్కోవడానికి వెళ్తుంది. ఏ గ్రద్ద, నువ్వు వచ్చి ఏంటి మా తోటను పాడు చేస్తున్నావు, ఎందుకు నువ్వు పాడు చేస్తున్నావు, ఆ పక్షులందరినీ ఎందుకు తినేస్తున్నావు, ఆ తోట ఉంటే తోటలో మేము ఎంత చక్కగా ఆడుకుంటాం, ఎంత చక్కగా పళ్ళు తింటాం, ఎంత చక్కగా మేము దాని నీడలో మేము వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏది ఉన్నా కూడా మేము ఆ తోటలో మేము ఆడుకుంటా ఉంటాం కదా, నువ్వెందుకు పాడు చేస్తున్నావు అని ఆ చిన్న పిచ్చుక వెళ్ళి ఆ గ్రద్దను అడుగుతుందంట. అప్పుడు ఆ గ్రద్ద అంటది, ఇన్ని పక్షులను తినేశాను, నువ్వు ఇంత చిన్నగా ఉన్న చిన్న పిచ్చుకవి, నిన్ను ఒక్క దెబ్బతో నేను చంపేస్తాను, నువ్వేంటి ఎదురుగా మాట్లాడుతున్నావు, ఈ తోటను అంతా నేను తినేస్తున్నాను, ఇక్కడ ఏ తోట ఉండడానికి లేదు, నేనే తోటకు రాజునవ్వాలి, ఇదంతా కూడా తినేసి నేనే ఉండిపోతాను అని గ్రద్ద పిచ్చుకతో గొడవ పెడతా ఉంటది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేస్తుంది అంటే ఆ పిచ్చుక భయపడలేదు. లేదు, ఈ తోట అంటే నాకు ఇష్టం, ఈ తోటలో నేను పండు తిన్నాను, ఈ తోటలో నేను ఉన్నాను కాబట్టి ఆ తోట యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని బాగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పిచ్చుక వెళ్ళి ఆ యజమానికి చెప్తుంది, నువ్వు ఏడవద్దు, మేమున్నాము కదా, నేను చూసుకుంటాను, నువ్వు ఏడవద్దు అని చెప్తుంది. అప్పుడు ఆ యజమాని అంటాడు, అమ్మ నువ్వు ఇంత చిన్న పిచ్చుకవి, అంత పెద్ద గ్రద్దతో నువ్వు ఎలా టిక్కుంటావు, అదేమో అందరిని చంపేస్తా ఉన్నది, తోటలో ఉన్న పండ్లని తినేస్తా ఉన్నది కదా అని చెప్పేసి ఆ యజమాని ఆ చిన్న పిచ్చుకతో అంటే, లేదు సేటు, నువ్వు మంచిగా ఉండు, నేను చూసుకుంటాను ఆ గ్రద్ద సంగతి అని గ్రద్దతో అంటాడు, నువ్వు నాతోరా, నన్ను పట్టుకో చూస్తాను, నన్ను చంపేస్తావా, నన్ను తినేస్తావా, నువ్వు రా వచ్చి నన్ను తిను అని ఈ పిచ్చుక పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఎంత దూరం వెళ్తుంది అంటే గ్రద్దను పట్టించడానికి ఆ గ్రద్దకు దొరకకుండా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఇక్కడ ఉన్న పంటని తినకుండా ఆపడానికి, ఇక్కడ ఉన్న పక్షులన్నీ తింటా ఉంటే వాళ్ళు వచ్చి గ్రద్ద తినేస్తుంది కాబట్టి అది తినకుండా ఆపడానికి ఈ పిచ్చుక గ్రద్దను డైవర్ట్ చేసి నన్ను చంపు, నన్ను కొట్టు, నన్ను తింటావా, నువ్వు రా నా దగ్గరికి అని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటుంది. చాలా దూరం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఓపెన్ ప్లేస్ లో ఒక బోయేవాడు వచ్చి అన్ని విత్తనాలు చల్లి వల వేసి పెడతాడు. అయితే ఆ పిచ్చుక వలను చూస్తుంది. పిచ్చుక ఏం చేస్తుంది, వల చూస్తుంది. మరి పిచ్చుక చిన్నది, గ్రద్దనేమో చాలా పెద్దది కదా, మరి పెద్ద గ్రద్దను ఆమె కొట్టాలి అన్నా చంపాలి అన్నా ఆ పిచ్చుకకి శక్తి లేదు కదా, చిన్నది కదా. అందుకని ఆ పిచ్చుక ఏం చేస్తుంది అంటే ఆ బోయవాడు వేసినటువంటి వల దగ్గరికి చుట్టూ వెళ్ళి ఆ వల చుట్టూ వెళ్ళి అది పట్టుకోవడానికి వలకు దగ్గరలో కూర్చుంటది. ఈ గ్రద్ద ఏం చేస్తుంది, పిచ్చుకను తినాలి కదా, పిచ్చుకను చంపాలి కదా, పిచ్చుకను నేను ఓడించాలి కదా అని చెప్పి గ్రద్ద పిచ్చుకనే చూసుకుంటూ వెళ్తూ ఆ వలలో పడిపోతుంది. అప్పుడు ఏమైతుంది, వలలో చిక్కిపోతుంది. ఆ గ్రద్ద వలలో చిక్కిపోగానే పిచ్చుక, అబ్బా ఎంత మంచి పని అయింది చూసావా, నువ్వు మమ్మల్ని అందరినీ చంపడానికి చూసావు, కానీ ఈ రోజు చూసావా నీకు నువ్వే వలలో చిక్కిపోయావు అని చెప్పి పిచ్చుక గ్రద్దతో అన్నప్పుడు బోయేవాడు వస్తాడు, వాళ్ళ మొత్తం పట్టుకుంటాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ పిచ్చుక సంతోషంగా మళ్ళీ తోటకొచ్చి తోటలో ఉన్న తన యజమాని ఎవరైతే ఉంటారో ఆయనకి చెప్తుంది, చూసావా వచ్చి ఆ గ్రద్ద మొత్తం మన పక్షులని మన తోటని పాడు చేసింది, కానీ చివరికి గ్రద్దనే బోయేవాడి చేతికి వెళ్ళిపోయింది. బోయేవాడు ఏం చేస్తాడు, కోచుకొని కొట్టుకొని తినేస్తాడు, అవునా?
ఆ పిచ్చుక ఎంత ఉపాయంతో, ఎంత యాక్టివ్గా, ఎంత ధైర్యంగా ఆ అపాయం నుంచి ఆ పిచ్చుక ఆ తోటను, ఆ యజమానిని, ఆ పండ్లని అందరినీ కూడా పిచ్చుక కాపాడింది. మరి మనం కూడా అలాగే యాక్టివ్గా ఉందామా? మనము మంచి చేస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది అని ఆ పిచ్చుక ఆ యజమానికి, తోటకి, ఆ తోటలో ఉన్న యజమానికి తను ఆ మాట చెప్పుకుంటది. విన్నారా పిల్లలు? ఎవరైతే హాని చేస్తారో హాని చేసిన వాళ్ళకి హాని జరుగుతుంది. పిచ్చుక ఆ తోటకి హెల్ప్ చేయడానికి వెళ్ళింది. తోటలో పళ్ళు తిన్నది కనుక ఆ పళ్ళను అది కాపాడుకోవడానికి, ఆ తోటను కాపాడడానికి ఆ పిచ్చుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోటనంతటి కూడా కాపాడింది. చెప్తామా? హాయ్, విన్నారా? అర్థమైందా? అర్థమైందా? మనం ఎప్పుడైనా ఎవరికైనా మనము హెల్ప్ చేయాలి. మనకి హెల్ప్ చేసే వాళ్ళకి మనము హెల్ప్ చేయాలి. ఆ చిన్న పిచ్చుక ఎందుకు వెళ్ళి కాపాడింది అంటే ఆ తోటలో ఉన్న పళ్ళు తిన్నది కనుక ఆ తోటకి హెల్ప్ చేయడానికి, ఆ తోటను కాపాడడానికి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. I do belong to Education Department. I feel very happy to be amongst you today. I feel elated today as my grandchildren Naira Firdaus and Nibra Firdaus are studying in this prestigious Oasis school. It has a very long history of running school in a disciplined manner. I took admission to my grandchildren because of the discipline and punctuality, everything they follow attracted me to get my children admitted here. I would like to introduce myself also. I am Abdullah, retired from Government Junior College Girls, Warangal 1. After entering 34 years of service in Education Department. 5th class లో ఉన్నది షోయే బర్బాద్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్లో వస్తా అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకు చాలా, అక్కడ ఇంట్లో కూడా ఇంగ్లీష్లో మంచిగా తిన్నారా, తాగిందా, ఏం చేస్తానో అన్నీ చెప్తా అంటే నాకు బాగా ఆనందం అనిపిస్తుంది. సార్ మంచిగా ప్రతి ఒక్క అన్ని మంచిగా చేస్తాడు. పిల్లలకు మంచిగా యాక్టివిటీ ఉండాలి, వాళ్ళు మంచిగా హుషారు కావాలని. టీచర్స్ గురించి, టీచర్స్ ది బాబు డెవలప్మెంట్లో చాలా పార్ట్ ఉందండి. మేము ఎప్పుడు చదివాము ఇన్ని ఆపర్చునిటీస్ లేకుండే, ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉంది. కాబట్టి 8 hours బాబు స్కూల్లోనే ఉంటారు. టీచర్స్ది చాలా ఇంపార్టెన్స్ ఉంది వాళ్ళ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్లో చేస్తున్నారు. ఐ విల్ అప్రిషియేట్ దెమ్. ఇంకా కొంచెం చేసి ఈ పిల్లలు ఇన్ ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి మంచిగా ఆలోచన చేయాలని నాది చిన్న ఒపీనియన్. టీచర్స్ గురించి ఒక కవి దోహా ఉందండి. గురు గోవింద్ దేవు ఖడే కాకే లాఖో పాయే బలిహారీ గురు ఆప్నే గోవింద్ దేవు బతాయే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ opportunity to me. అంటే ఓఎస్ఎస్ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. మా పిల్లల్ని, అంటే నాకు ఇద్దరు బాబులు అండి, మా పిల్లల్ని ఇక్కడ చదివేయాలని నాకు బాగా కోరుతుంది ఓఎస్ఎస్ స్కూల్ అంటే. కానీ ఆధునికంగా అంటే నాకు కొంచెం మాకు డబ్బులు కొంచెం ఇబ్బంది అయ్యి ఈ స్కూల్లో వేయలేకపోతుంది. ఆ కోరిక నా మనలో చాలా తీసుకుంటానండి. పిల్లలు ఇక్కడే చదువుకుంటారు. అట్లేట శ్రీగీత 2nd class. ఒక స్టోరీ. ఒక అడవికి ఒక లాయన్, అంటే లాయన్ అంటే ఆ అడవికి ఒక రాజు అంటారు. ఆ లాయన్, ఆ రాజు అయితే అది రాజు అంటే అడవిలో అదంతా అడవినంతా కాపాడాలి, అందులో జంతువులందరినీ కాపాడాలి.
బయటకు వచ్చి అంటారు కదా రా నేను దిగేస్తా అన్నది. అంటే తినేదు నేను ఒక విషయం చెప్తా మీరు వినాలి అని చెప్పేసి అన్నది. అనగానే అంటారు కదా చెప్పు త్వరగా చెప్పేసి అన్నది. అనగానే నీకు ఒకటే రోజు తింటే ఒకటే రోజు ఆకలి తీసుకోవచ్చు కదా, రోజుకొకరు నువ్వు అడిగంతా తినకుండా నువ్వు ఈ దూరంలో ఉండు, నీ దగ్గర కష్టం మీకు రోజుకొకరు నా మధ్య అని చెప్పేసి గాయంతో కొడగలరు. అందువల్లనే సరే మరి మాటలు నిలబడతావా, మరి నీ మీద నమ్మకం బట్టి నేను ఊరుకుంటున్నా అని చెప్పేసి ఆయన అనగానే సరే నేను నా మాట నిలబడతా, మేము రోజుకొకరు వస్తాం, నీకు ఆహారం నేను పెడతాం అని చెప్పేసి తోడలాగి మళ్ళీ ఉన్న జంతువుల కాకి వెళ్ళిపోవడంతో ఏమైందని ఉన్న జంతువులంతా నేను ఇక ఒప్పించేసేసా, మనం రోజుకొకరు వెళ్దాం. సరే రోజుకు ఒక్కసారి అందరం చనిపోకుండా రోజుకొకరు అంటే అది కొంచెం మనం నిమ్మది ఉంటాం కదా అని చెప్పేసి ఉన్న జంతువులను ఒప్పుకొని రోజుకొకరు పోయి లైన్ దగ్గరికి పోయి దానికి ఆహారం ఇస్తాను. ఇస్తానంటే ఒక చిన్న కుందేలు ఏం చేస్తారా ఆ రోజు కుందేలు వెళ్ళాలి లైన్ దగ్గరికి. ఆ కుందేలు ఏం చేస్తారంటే లైన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్తాంటే ఎట్లా చెప్పేసి బాగా ఆలోచిస్తుంటే ఏం చేయాలి అని చెప్పేసి బాగా ఆలోచిస్తుంటే వెళ్తాంటే వెళ్ళి బాగా ఆలోచించుకొని వెళ్తాంటే ఆ లైన్ దగ్గరికి పోయేసరికి లేట్ అయిపోతే ఇంత లేటా నాకు ఆకలి అవుతుంది, ఇంత లేట్ వస్తామంటే ఇదిగో తొందర పడకాదు, నేను వస్తానంటే నాకు దారిలో దాడి జరిగింది, ఇంకొక లాయర్ నాకు కలిసి నా మీద దాడి చేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే మీ నుంచి ఒక 100 రేట్లు ఎక్కువ చెప్పేసాను. నాకు ఈ అడవికి ఒక రాజు ఉన్నాడు, నా మీద దాడి చేస్తే నన్ను చంపేస్తే నిన్ను చంపేస్తాడు మా రాజు అని చెప్పేసి నీ గురించి మాత్రం చెప్పిన అంటే ఆ లైన్ కూడా వాడు ఎవడు అంటే నేను తీసుకెళ్తా చెప్పేసి తీసుకెళ్ళాలంటే వెళ్దాం బా అని చెప్పేసి ముందు లైన్ వెళ్తాంటే వెళ్ళి మొత్తం అడిగంతా దాటేసుకొని వెళ్తాం. వెళ్ళడం వల్ల అక్కడ ఒక పాత బావి ఉంటుంది. ఆ పాత బావిలో రాజు ఇంట్లో ఉన్నది, లైన్ ఇంట్లో ఉంటుంది. అది ఎక్కిస్తూ ఆ గోడ ఎక్కిస్తూ ఆ గోడ ఎక్కిస్తుంది. చూడండి చూసి అక్కడ మళ్ళీ అక్కడ పడుతుంది కదా, ఈ లైన్ మీద అందులో పడుతుంది కదా, చూసిన లైన్ నేను చెప్తా అబద్ధం కదా ఎట్లా దుంకేసి తను తినేసేయి అని చెప్పేసి తాగేదంటారు పిల్లలంటారు. అక్కడ నుంచి అక్కడికి మొత్తం అంతా బాగా దుంకేస్తారు. దుంకేయడంతో కథ ముందుకు పోతే చనిపోయింది. ఎట్లా చనిపోయాక ఈ కుందేలు ఆనందం ఇంకా చెప్పలేనంత ఆనందం పడుకుంటా సంబరపడుకుంటా మళ్ళీ మిగతా జంతువుల అక్కడికి వచ్చి ఏమైంది తినలేదా, నేను తినేసేయలేదా అని చెప్పేసి అంటే నన్ను తినేసేయలేదు, నేను ఇంత చేసినా అని చెప్పేసి అనగానే ఇక ఆమెకు పూలదండలు ఆమె చేసుకోవడం డాన్సులు చేయడం మనమే ఈ అడవికి రాజులో మనమే అన్ని అని చెప్పేసి ఇక ఆమె బాగా మెచ్చుకుంటాం. అంతే ఫ్రెండ్స్, పిల్లలు మీరు ఎవరైనా చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని కాదు, ఎవరైనా మంచిదే, తెలిసిన వాళ్ళే పెద్దవాళ్ళు. మీరు కాకుండా మీ పక్క ఉన్న 10 మంది కూడా హెల్ప్ చేయాలి. కేవలం సెల్లులు మాత్రం చూడకండి. సెల్లులు చూస్తే మాత్రం దాంట్లోనే ఉండిపోతా అంటారు. సెల్లులు ఇవ్వకండి. పేరెంట్స్ చెప్తున్నా మళ్ళీ పిల్లలు మాత్రం సెల్లులు ఇవ్వకండి. సెల్లులు చూసి కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతాను, కొంతమంది అసలు తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తాను. సెల్లులు మాత్రం చాలా ముఖ్యమైన విషయం. సెల్లులు మాత్రం పిల్లలు చేయాలి. Now I invite ma'am for a speech. Thank you, Bashira. We welcome ma'am. Put your hands together and Good morning, children. Namaste, grandparents. Wish you happy Grandparents Day. మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా
congratulate all the teachers because ఎప్పుడు యాక్టివిటీస్ అయినా కానీ వాళ్ళది హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. వాళ్ళతో పాటు పిల్లల పేరెంట్స్ని గ్రాండ్ పేరెంట్స్ కూడా ఎంతో వర్క్ ఉంటుందని కొందరు పేరెంట్స్ చెప్పడం వల్ల అది నాకు తెలుసు. ప్రతి ఏది మన యాక్టివిటీస్ ఉన్నాను పేరెంట్స్కి డబుల్ వర్క్ ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు ఎంత స్పెషల్గా రెడీ చేసి పంపిస్తారంటే పిల్లల్ని, ఇంకా మనం అది వాళ్ళని ఎంతో 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 అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు పిల్లలు డ్యాన్స్ చేసింది, వాళ్ళని చూసుకుంటే ఎంత ముందుగా స్టెప్స్ వేసుకుంటారంటే పొద్దున్నే వస్తూ ఉంటే నాకు ఎదురు పడిందో చక్కగా రెడీ చేసి పేరెంట్స్ పంపించారు. అంటే దాని వెనుక వాళ్ళ ప్రిపరేషన్ ఇప్పుడు కాదు, మన టీచర్స్ వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఉంటుంది అన్నప్పటి నుండి మేబీ వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు అనుకుంటాను. కాబట్టి ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్గా చిల్డ్రన్ది పేరెంట్స్ అలా ఉంది. ఓన్లీ గ్రాండ్ పేరెంట్స్ గురించి నేను చెప్తాను. నేను కూడా గ్రాండ్ పేరెంట్స్నే. నాకు 7 గ్రాండ్ పేరెంట్స్ చిల్డ్రన్ ఉన్నారు, 7 గ్రాండ్ చిల్డ్రన్, 5 members సన్స్ అండ్ 2 గ్రాండ్ డాటర్స్ ఉన్నారు. నేను కూడా 7 members-కి గ్రాండ్ మదర్ని. నేను ఎప్పుడు యూఎస్కి వెళ్ళినా కానీ నేను ఇటు అక్కడ ఎంత 1 month 1.5 month కంటే ఎక్కువ ఉండవు. నేను బిగ్ మాస్టరు ఇంకా వస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఏడ్చుకుంటూ పంపిస్తారంటే ఇంకా నేను కూడా అంటే ఆ ఎమోషనల్ అట్లా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఇంకా మేము డేట్ దగ్గర పడతా ఉంటే మా పేరెంట్స్ మా చిన్నపిల్లలు ఏమంటారంటే నానమ్మ వై డోంట్ యు స్టే విత్ us ఫర్ ఎవర్ అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ఎంతో ఫీల్ చేస్తూ ఉంటారు. యూ హౌ టు స్టే విత్ మీ, డోంట్ గో నానమ్మ అని అలా అంటూ ఉంటే మన పిల్లలను ఎట్లా పెంచామో మనకు తెలియదు. కానీ గ్రాండ్ పేరెంట్స్ మాత్రము గ్రాండ్ చిల్డ్రన్ మాత్రము మనం అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఇక్కడ వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ లాగా లేరు, మీరే పేరెంట్స్ లాగా ఉన్నారు. అంటే అంత ఇంట్రెస్టెడ్గా అంత మనకి మన పిల్లల దగ్గరికి పోతే మనకు వాళ్ళ నొప్పులు ఏదో చెప్తూ ఉంటాం. కానీ మన గ్రాండ్ చిల్డ్రన్ వరకు వచ్చేసరికి మాత్రము మనకు అవన్నీ ఏం పెయిన్స్ రావు. వాళ్ళు ఎక్కడ ఎగరమంటే అక్కడ ఎగురుతాం, ఎటు వెళ్ళమంటే వెళ్తాం. ఎక్కడ నానమ్మ వచ్చి మాకు అన్నం తినబెట్టండి అంటే కూడా మన చేతి కాకపోయినా వెళ్ళేసి మనం వాళ్ళకి చేస్తూ ఉంటాం. అంటే గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనందరికీ గ్రాండ్ పేరెంట్స్కి ఎంతో హ్యాపీగా ఉంటుంది. కానీ యాజ్ వెల్ యాజ్ ఎట్లుంటారు అంటే మన గ్రాండ్ పేరెంట్స్గా అన్నీ ప్రొవైడ్ చేయాలి. మనం వాళ్ళను ముందు చేయాలి, వాళ్ళకి స్నానం ప్రతిదీ ఏం చేయాలన్నా కూడా మనం చేయాలి. కానీ స్ట్రిక్ట్గా మాత్రం ఉండాలి. ఎందుకంటే ఈ వయసులోనే సైకాలజీ చెప్తుంది, ఆల్వేస్ బిగ్ మాస్టర్ కూడా చెప్తూ ఉంటారు. పుట్టినప్పటి నుండి 6 years వరకు మనం ఏదైతే వాళ్ళకి నేర్పిస్తామో వాళ్ళు లైఫ్ లాంగ్ అదే గుర్తుపెట్టుకొని అదే మన జీవితంలో ఒక దారిలాగా అవుతుందంటారు. కాబట్టి ఆ దారిలాగా అవుతుందంటే మనందరం ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా చదువుకోవాలి, ఎలా అంటే టైం పంక్చువాలిటీ కూడా వాళ్ళకి నేర్పించాలి. మదర్స్ మాట ఎలా వినాలి, ఫాదర్ మాట ఎలా వినాలి, వాళ్ళ టీచర్స్తో ఎలా ఉండాలి, పోయినాక పిల్లలతో ఎలా ఉండాలి, క్లాస్ రూమ్లో ఎంత డిసిప్లిన్గా ఉండాలి. ఇవన్నీ కూడా మనము గ్రాండ్ పేరెంట్స్గా వాళ్ళకి ఏమేమైతే మనం ఇస్తామో వాళ్ళతో పాటు ఈ డిసిప్లిన్ కూడా మనం నేర్పించాలి. అంటే మా గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ అంటే ఆల్రౌండర్గా మమ్మల్ని ఎదిగిస్తున్నారు. మా పేరెంట్స్ కంటే మా పేరెంట్స్ ఇంకా మా గ్రాండ్ పేరెంట్స్ ఇంకా మాకు చాలా చక్కగా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు, ముద్దు చేస్తూ ఉంటారు, మాకు అన్ని ప్రొవైడ్ చేస్తారని ఒక మైండ్ వాళ్ళ లోపల మనము కలిగించాలి. అట్లయితేనే మన గ్రాండ్ పేరెంట్స్గా వారి సక్సెస్ని మనం చూస్తాం. మనం ఎప్పుడు ఉంటామో మనకు తెలియదు. ఉన్నప్పుడే మనం వాళ్ళ గురించి చాలా సంతోషపడాలి, వారికి అన్ని నేర్పించాలి. కాబట్టి మా టీచర్స్ని ముఖ్యంగా ఎంత ఓపిక ఉండాలంటే ఒక మాంటసరీ నుండి 3rd class వరకు పిల్లల్ని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇప్పుడు మనం టీచర్స్ని తక్కువ వేయకూడదు. మన పేరెంట్స్ వచ్చి ఒక్కొక్కసారి పిల్లలు పడిపోతారు, లేకపోతే సరిగ్గా రాయరు. అది సరిగ్గా రాయరు అంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళ మైండ్ బాగాలేదని మనం అనుకోవాలి. ఎందుకంటే ప్రతి టీచరు ప్రతి పిల్లోడి మీద చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బిగ్ మాస్టర్ ఎలాగైతే టీచర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అంతకంటే ఎక్కువ క్లాస్ రూమ్లో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారు అనేది కూడా టీచర్స్ బాగా తెలుసు. కాబట్టి వారు ఒక్కొక్కసారి మన పిల్లలు మాత్రం తినకుండా ఏ చేసినా ఒకటి వేస్తాం. కానీ ఇప్పుడు ఆ పద్ధతిలో లేదు. ఏది కొంచెం గట్టిగా చూసినా కానీ పేరెంట్స్ ఎవరు
థర్డ్ క్లాస్ టీచర్స్ అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనము టీచర్స్ని తక్కువ చేయకూడదు. టీచర్స్ అంటే మీరు అట్లా పంపించి వెళ్తారు కానీ 8 hours వాళ్ళతోటి ఎంత కష్టపడతారు అనేది మనం సండే రోజు వచ్చినప్పుడు ఇంట్లో ఉంటే ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది కదా, అలా కాకుండా వాళ్ళు ఎవ్రీడే అప్ టు సాటర్డే వరకు 8 hours పిల్లల్ని మన కోసం వాళ్ళు చూస్తున్నారంటే మన టీచర్స్ బాగా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు చేసిన ప్రతి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళని ఒక మంచి స్నేహ భావంతో వాళ్ళని కరెక్షన్ చేయాలి. కానీ ఒక్కొక్కరు వచ్చి టీచర్స్ అంటే ఏదో మేము పే చేస్తలేమా, వాళ్ళు ఏదో చెయ్యాలి, అది కాదు. పే ఈజ్ నాట్ ఇంపార్టెంట్ కదా. పిల్లల్ని పొద్దంతా ఎలా చూస్తున్నారు, ఎలా ఎడ్యుకేట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్గా ఉండాలి. ఇప్పుడు మాట్లాడిన ప్రతి పేరెంట్ గురించి స్టోరీ టెల్లింగ్ చెప్పారు. ఇంకొక గ్రాండ్ మదర్ అయితే ఇక ఆమె చెప్తూనే ఉంది తనకున్న ఏ ఇష్టాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఎలా ఎడ్యుకేట్ చేస్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆమె వాళ్ళతో పాటు కూడా ఆమె చేస్తుందంటే ఆమెకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో. మనం అందరం అట్లా గ్రాండ్ పేరెంట్స్ అంటే మన పేరెంట్స్ మన పిల్లల మీద చాలా చాలా మనకి ఇష్టంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మనందరము ఏ యాక్టివిటీస్కి ఎవరు అవసరం ఉన్నా కానీ మీరందరూ చక్కగా వచ్చి ఇట్లాగే సక్సెస్ చేయాలి. మా టీచర్స్ని అప్రిషియేట్ చేయాలి, మా పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. అట్లయితేనే పిల్లలకు ఆల్రౌండర్ డెవలప్మెంట్ లాగా ఉంటారు. ఏదో చదువు చెప్పి రాసుకొని వెళ్ళడం కాదు. ఈ సమాజంలో జీవించాలంటే ప్రతిదీ వారికి అవసరమే. ప్రతిదీ మనం నేర్పిస్తేనే మళ్ళీ టుమారో వాళ్ళు కూడా ఒక పేరెంట్ అయినప్పుడు వాళ్ళు కూడా అలాగే నేర్పిస్తుంటారు. కాబట్టి బిగ్ మాస్టర్ ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతి కంట్రీకి వెళ్ళి ఏదేదో కొత్త విషయాలు బిగ్ మాస్టర్ తప్పనంతా స్కూల్ పిల్లలు ఏం కొత్తదనం ఇద్దాం ఏమి ఇద్దామనే ఒక కాన్సెప్ట్తో ఎప్పుడు మాస్టర్ అలా ఉంటారు. కాబట్టి మీరందరూ మంచి స్కూల్ డెవలప్ చేసుకున్నారు. మీరు కొందరు పేరెంట్స్ అనుకుంటారు కదా ఏముందిలే ఎక్కడో చిన్న చిన్న స్కూళ్ళలో వెళ్ళొచ్చు అని. అది కాదు, మన బిల్డింగ్ చాలా బాగుండాలంటే పిల్లర్స్ మంచి బలంగా ఉండాలి. పిల్లర్స్ బాగుంటే ఎన్ని ఫ్లోర్స్ అయినా మనం వేసుకోవచ్చు. కాబట్టి ఈ స్మాల్ ఏజ్లోనే మంచి స్కూల్ మీరు ఎన్నుకున్నారు. అందులో 40 years స్కూలు అసలు అది చాలా బిగ్ మాస్టర్ ఎక్స్పీరియన్స్. ఇంకా డే బై డే ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ కానీ అలాంటి కాన్సెప్ట్తో బిగ్ మాస్టర్ స్కూల్ రన్ చేస్తుంటూ మీరు కూడా బిగ్ మాస్టర్ మీద మంచి నమ్మకంతో విశ్వాసంతో మీరు మీ పిల్లలందరూ వచ్చి జాయిన్ చేసేందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఏమేమో బిగ్ మాస్టర్ చేయాలనుకుంటారో అవన్నిటికీ మా అందరము మాస్టర్ చేసేదాన్ని గౌరవిస్తూ ఇంకా సార్కి ఇంకా స్కూల్ నడపడానికి ఇంకా మంచి ఆరోగ్యం శక్తి ఉండాలని ఆ దేవదేవుని కూడా మనందరం ప్రార్థించాలి. తప్పనిసరిగా సార్ 100 years కంటే 200 years బతకాలి అంటే 200 years ఉన్నా మనం ఏం చేయలేము. ఒక ఏజ్ వరకే మనం మనకు ఆరోగ్యంగా ఉంటూ చక్కగా ఉంటే అది మనకు చాలా సంతోషం. కాబట్టి మీరందరూ ఇక్కడికి ఈ రోజు అంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఆమె చెప్పింది కదా ఫోన్స్ అనేటివి అస్సలు మీరు ఫోన్ పిల్లలకి ఇవ్వకూడదు. ఫోన్ల ద్వారా అన్నం తినబెట్టేటప్పుడు ఆ దేశం ఇస్తుంది కానీ పిల్లోడు ఏం తింటుండు అనేది కూడా మా అబ్బాయికి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకుంటుంది. ఇట్లా చూస్తే మనం ఏది పెట్టినా తింటాడు, విషయం పెట్టినా తింటాడు. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఫోన్ ద్వారా. కాబట్టి ఫోన్ అయితే చాలా అవాయిడ్ చేయాలి. మన స్టోరీస్ చెప్పుకుంటూ చందమామని చూపిస్తే ఎప్పుడైతే అప్పట్లో మన తల్లులు అట్లా పెంచారో అలాంటి రోజులు రావాలని ఫోన్లన్నీ అవాయిడ్ చేయాలని. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన కానీ పెద్ద హెడేక్. మనకి ఎక్కువ సర్వైకల్ ప్రాబ్లం వస్తుందంటే ఏజ్తో పాటు కాదు, ఏజ్ రాని వాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకంటే ఊరికే వచ్చి ఇటు తిప్పుకుంటూనే అది టైం అంతా వేస్ట్ చేస్తుంది. కాబట్టి ఫోన్లు అవాయిడ్ చేయండి. పిల్లలను చక్కగా స్కూల్కి పంపించండి. టైం పంక్చువాలిటీ ముఖ్యంగా మోర్ ఇంపార్టెంట్. వచ్చి 10 minutes కదా సార్ 5 minutes పంపించంటే మాకు ఇబ్బంది మీకు ఇబ్బంది. కాబట్టి టైం పంక్చువాలిటీతో స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ ఇంకా స్కూల్ని మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇంకా చాలా చాలా ఇయర్స్ ఇలాగే ఇంకెన్నో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మంచి స్కూల్ నడపాలని తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన టీచర్స్కి
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. గుడికందుల అభిజ్ఞ 4th క్లాస్ KP2 G అమ్మ మా మనవాడు. తల్లిదండ్రుల గురించి ఒక పాట పాడుతున్నాను, అందరూ వినవలసిందిగా కోరుచున్నాను. అమ్మా నన్ను కన్నందుకు వందనాలు, అమ్మా నన్ను పెంచినందుకు వందనాలు, అమ్మా ఓ నాన్న, అమ్మా నన్ను కన్నందుకు వందనాలు, అమ్మా నన్ను పెంచినందుకు వందనాలు, పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి బుగ్గలారిపోకుండా ముద్దులెన్నో కురిపించి ముద్దు ముద్దుగా పెంచితివమ్మా, ముద్దు మురి పాలతో లాలించితివమ్మా, అమ్మా ఓ నాన్న, అమ్మా నన్ను కన్నందుకు వందనాలు, అమ్మా నన్ను పెంచినందుకు వందనాలు, ఆనాటి రోజుల్లోన చిన్ననాటి వేళల్లోన ఎండకు ఎండానివ్వక వానకు తడువానివ్వక రెక్కల ఊయలగట్టితివమ్మా, ఊయలవై జోల పాడితివమ్మా, అమ్మా ఓ నాన్న, అమ్మా నన్ను కన్నందుకు వందనాలు, అమ్మా నన్ను పెంచినందుకు వందనాలు, కొమ్మకు అమ్మే ఉన్నది రెమ్మకు అమ్మే ఉన్నది, కొమ్మకు అమ్మే ప్రాణము రెమ్మకు అమ్మే ప్రాణము, అమ్మలేని లోకమే లేదురా, అమ్మను మించిన దైవం లేనే లేదురా, అమ్మా ఓ నాన్న, అమ్మా నన్ను కన్నందుకు వందనాలు, అమ్మా నన్ను పెంచినందుకు వందనాలు. పిల్లలందరికీ మనవి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను విద్య నేర్పిన గురువును ఏ స్థాయిలో ఉన్నా కూడా మర్చిపోకూడదని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ముగిస్తున్నా. నిన్ను కొలిచేము మనసారా, మూలాలించి పాలించరా, నటరాజ రాజ ఏ బాను తేజ చేకొనరావయ్యా మా పూజ, రాజేశ్వరారా మమ్మేలు కోరా, నిన్ను